హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక వాళ్ళ వ్లాగ్ ఏంటంటే మండే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే కొంచెం ఎర్లీగా లేవగలిగానండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తొందరగా లేవడానికి ట్రై చేస్తున్నాను అనేసి 5:40 కల్లా లేచానండి. మండే రోజు అయితే లేచి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేసుకున్నా. ఫిజికల్గా కూడా ట్రై చేశాను, కానీ ఓవర్గా అయితే చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ డే మనం చేస్తున్నప్పుడు హెవీగా చేస్తే బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి. ఇంకా అందుకనే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి, హెవీగా అయితే చేయకూడదు. అందుకనే ఫస్ట్ టైం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసి ఇంకా లైట్గా బాడీ మూమెంట్స్ చిన్న చిన్నవి అలా చేసుకుని ఇంకా వచ్చేసాను అనమాట. కుకింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ బీరకాయ కూర అయితే చేస్తున్నానండి. బీరకాయని పీల్ చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నా. అందులోకి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఒక ఆనియన్ సరిపోతుందండి. బీరకాయ కూర ఆల్రెడీ తీయగానే ఉంటుంది కదా, ఇంకా 2 ఆనియన్స్ వేస్తే ఎక్కువైపోతుంది. అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి. ఇంకా అందుకనే 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. పచ్చిమిర్చి చూసారు ఎంత లావుగా ఉన్నాయో. యాక్చువల్గా ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోతే నిన్న మా హస్బెండ్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. చాలా లావుగా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు. ఏదో మిర్చి బజ్జీ వేస్తాం కదా, సో అలా అనిపించింది నాకైతే. ఘాటుగా కూడా ఉన్నాయి. చాలా తక్కువగానే వేసుకుంటున్నా. అయితే బీరకాయ కూర తీయగా ఉంటుందనేసి ఇక్కడ కొంచెం ఎక్కువగానే కట్ చేశాను. ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచానని చెప్పాను కదండి. సో 20 మినిట్స్ బిఫోర్ లేవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నాకైతే చాలా యాక్టివ్గా ఉందండి బాడీ అంతా కూడా. పనులన్నీ కూడా టకటకా చేసేసుకోవాలని అనిపిస్తుంది, అంత యాక్టివ్గా ఉంది. ప్రతిరోజు లేవగానే వచ్చి కుకింగ్ దగ్గర చాలా బాధలు పడేదాన్ని. అంటే నిద్ర వస్తూ ఉండేది, బద్ధకంగా ఉండేది. ఇవాళ అయితే లేజినెస్ కూడా లేదంటే చాలా యాక్టివ్గా అనిపిస్తుంది బాడీ కూడా. ఇంకా కటింగ్ ఇదంతా చేస్తున్నాను కదండి. ఇక్కడ డైలీ ఏంటంటే హడావిడిగా ఉండేది. వాళ్ళ చాలా తీరిగ్గా చేసుకుంటున్న పనులన్నీ కూడా. రోజు కూడా లేట్గా లేచి నేను పడే తిప్పలు అంతా ఇంత కాదండి. ఒక పక్కన పాపను రెడీ చేసుకుంటూ, ఒక పక్కన కుక్ చేసుకుంటూ చాలా హడావిడిగా ఉండేది. స్కూల్కి లేట్ అయిపోయేదండి. ఒక 10 మినిట్స్ అయినా లేట్గా డ్రాప్ చేసేదాన్ని. సో మేడమ్స్ కూడా చెప్పారు, మేడం బిఫోర్ 8:30 తీసుకొచ్చేసేయండి అని చెప్పారు. నాకు కూడా బాగా అనిపించలేదు. సో ఎందుకు ఇంత లేట్ అవుతుంది, నియర్ బైనేనండి, పైగా ఎక్కువ దూరం కూడా కాదు నడిచేది. నడవటం వల్ల లేట్ అవుతుంది అనుకోవడానికి కూడా లేదు. నేనే కొంచెం ఫాస్ట్గా స్పీడప్ అవ్వాలనేసి ఎర్లీగా లేవటం అయితే అలవాటు చేసుకుంటున్నా. ఇంక ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసేసుకున్న తర్వాత కూర కూడా కుక్ చేసేసుకుంటున్నా. అయితే బీరకాయ కూర ప్రతిసారిలా కాకుండా ఇవాళ నువ్వుల పొడి వేసి చేద్దాం అనుకుంటున్నానండి. నువ్వులు పొడి వేసుకోవటం వల్ల హెల్త్కి కూడా మంచిది. అలాగే కూర కూడా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా మనకి చాలా బాగుంటుందండి తినడానికి. ఇంకా కామన్గా చేసి నాకు బోర్ అనిపించింది. అందుకనే ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి నువ్వుల పొడి అయితే వేస్తున్నా. యాక్చువల్గా ఇలా మా అమ్మ చేసేదండి. నేను అక్కడ తిన్న టేస్ట్ నాకు గుర్తొచ్చింది వెంటనే. సరే మనం కూడా చేద్దాం అనేసి నువ్వుల పొడి అయితే వేస్తున్నా. అయితే అటు సైడు తెలగపిండి అనేటోళ్ళండి. నాకు అసలు అర్థమయ్యేది కాదు. అది ఇదే అని నేను అనుకుంటున్నాను. సో అది వేరు ఇది వేరే నాకు తెలీదు. నేనైతే ఇంకా కూర పెట్టేసుకున్న. ఒక పక్క నువ్వులు కొంచెం పచ్చిగా ఉంటాయి కదండి, ఇలా రోస్ట్ చేసుకుంటున్నా. ఒక 10 నిమిషాలు అలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకుని పొడి చేసి పెట్టుకుంటా. యాక్చువల్గా చల్లారాక చేస్తే పొడిగా ఉంటుందండి. అదే వేడివేడిగా మనం గ్రైండ్ చేసేస్తాం అనుకోండి, పిండిలాగా ముద్దలాగా వస్తుంది మిక్సీ పట్టిన తర్వాత. ఇది ఇలా అయిపోయింది చూసారా. నేను వేడిగా ఉన్నప్పుడే తిప్పేశాను, టైం లేదనేసి. ఇంకా కూర మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ పొడిని యాడ్ చేసుకుంటే చాలండి. టేస్ట్ అయితే ఎంత బాగుందో, మంచి స్మెల్ అయితే వచ్చింది. నువ్వుల పొడి చాలా స్మెల్ బాగుంటుంది కదండి. అయితే నువ్వుల లడ్డులు అవి ఇవి చేస్తూ ఉంటారు కదా బెల్లం వేసి, నాకు తినబుద్ధి కాదండి. ఇంకా అందుకనే స్వీట్ ఇలాగా తినలేకపోతున్నాను కదా, అట్లీస్ట్ ఇలా కూరలోనైనా కలుపుకుంటే బాగుంటుంది అనేసి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నా. ఇది హెల్త్కి కూడా మంచిది కదండి నువ్వులు. చూడండి కూర ఎంత బాగా వచ్చిందో. ఇది చపాతీలో కూడా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇంకా నైట్ కూడా ఇదేనండి. మా హస్బెండ్కి చపాతీలకు కూడా కొంచెం కర్రీ ఉండేలాగా చేశానన్నమాట. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని వేసేసుకున్నాక బ్రెడ్ ఆమ్లెట్ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నా. అందులో వేయాల్సినవన్నీ కూడా వేసేసి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నా. అంటే నేను పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి, మా పాప తినదు పచ్చిమిర్చి వస్తే మధ్యలో. కారం అంటది, అది తినకపోయినా సరే కారం అంటది. ఇంకా అందుకనే స్కిప్ చేసి ఇలా మొత్తం బాగా కలిసేలాగా ఎగ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకుంటున్నా. నా దగ్గర ఎగ్ స్మాషర్ లేదండి, అందుకని ఫోర్క్తో కలుపుకుంటున్నా. యాక్చువల్గా ఉండేది, అది జంక్ పట్టేసిందండి స్టీల్ది.
ఇంకా పడేసేసాను. మళ్ళీ తీసుకోలేదు ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్కి కొంచెం బటర్ అయితే రాసేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే బ్రెడ్స్ని ఇలా రోస్ట్ చేసుకుంటున్నా. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత ఇంకా ఆమ్లెట్ వేసేసి బ్రెడ్ పెట్టేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అలా వస్తూ ఉంటాయండి. ఏమైనా అవుటింగ్ వెళ్ళినా కూడా షూట్ చేస్తూ ఉంటాను. ఇంకా అలాగే ఏమన్నా ఆన్లైన్లో తెప్పించుకున్న వాటి కూడా రివ్యూ ఇస్తూ ఉంటాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీ అందరికీ కూడా నా వీడియోస్ ఇంట్రెస్ట్గానే ఉంటాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఎవరు కూడా లైక్ చేయట్లేదు వీడియోని, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మా పాప కూడా నిద్ర నుంచి లేచింది. మా హస్బెండ్ ఉన్నప్పుడే లేచిందండి. ఆయన బ్రష్ అయితే చేపించేశారు. టైం ఉంటే చేపిస్తారండి ఆయన కూడా. ఇంకా నేను తనకి స్నానం అది చేయించేసిన తర్వాత యూనిఫామ్ అది వేసేసాను. ఇంక ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఈ ఆమ్లెట్ వేసి ఇచ్చేసిన తర్వాత తను తింటూ ఉంటుంది అనుకోండి. నేను తనకి బ్యాగ్ అవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుందండి. అందుకని నేను మార్నింగ్ షూట్ చేసేదాన్ని కాదు. అయితే చాలామంది అడుగుతున్నారు, అసలు రికమెండెడ్ వీడియో అని చెప్పాలి ఇది, మీ పాప స్కూల్కి వెళ్ళే వ్లాగ్ తీయండి అని చాలామంది అడిగారు. బట్ నాకు కుదరక నేను ఇన్ని రోజులు పెట్టలేదు. ఇప్పుడు కూడా నాకు కుదరట్లేదు. అయినా నేను మేనేజ్ చేసుకుంటూ వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటూ, నాకు పక్క కుక్ చేసుకుంటూ, పక్క కెమెరా యాంగిల్స్ మార్చుకుంటూ, పక్క పాపను రెడీ చేసుకుంటూ అలా తిప్పలు పడుతున్నాను మార్నింగ్ అయితే. ఇంక ఇక్కడ ఆమ్లెట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తనకి వేసేసి ఇచ్చేస్తానండి. ఒక్కోసారి టైం ఉంటే నేనే తినిపిస్తాను. ఒక్కోసారి ఏంటంటే తనకి చేతికి ఇచ్చేస్తాను, తింటూ ఉంటుంది. ఇంకా తనకి ఇచ్చేసాను, తింటుంది. నేను ఈ లోపల కొంచెం రైస్ అది ప్యాక్ చేయాలండి. కలుపుకోవడం రాదు కాబట్టి ప్లేట్లో రైస్ కర్రీ వేసుకొని కలిపేసి బాక్స్లో అయితే పెట్టేస్తాను. సో తొందరగానే తినేస్తుందండి. 12 వరకే. రైస్ అయితే ఏం ఖరాబ్ కాదు. కలిపి పెట్టేస్తే నాకు నచ్చదండి. కానీ స్కూల్లో వాళ్ళు అంతమంది పిల్లల్ని కలిపి ఇవ్వడం అంటే వాళ్ళకి అవ్వట్లేదండి. తినకుండానే బాక్స్ వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా అందుకని ఇలా కలిపేసి పెట్టేస్తున్నా. ఫస్ట్లో అయితే విడివిడిగానే పెట్టేదాన్ని కర్రీ అండ్ రైస్ కూడా. ఇంకా బాక్స్ అవన్నీ ప్యాక్ చేసేసి తనకి వదిలేసి వచ్చేసానండి. డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంక ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంక ఇప్పుడు ఇల్లు మొత్తం కూడా సర్దేసి ఊకేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ అయితే. ఇంకా టైం వచ్చేసి 9 అలా అవుతుందండి. తనని డ్రాప్ చేసి వచ్చేసరికి రోజు ఇదే టైం అవుతుంది నాకైతే. ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అవి ఇవి ఉంటాయి కదండి, మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటా. ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసానండి. మొత్తం బెడ్ సోఫా కూడా సెట్ చేసుకొని ఇల్లంతా కూడా ఊడ్చేసాను. ఇంకా తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా వాష్ చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్గా బట్టలు అయితే ఎప్పుడప్పుడే వాష్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే వర్షాకాలం కదా, కొంచెం ఎక్కువ బట్టలు అయిపోయినా ఆరబెట్టడానికి కుదరట్లేదు. మళ్ళీ అవి స్మెల్గా ఉంటున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బట్టల్ని బాగా హ్యాండిల్ చేసుకోవాలి మనం. ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసేసా. వీటిని ఇప్పుడు ఆరబెట్టేద్దామని అనుకుంటున్నా. అలాగే లోపల కూడా తడి టవల్స్ అలా ఆరబెట్టకండి, దోమలు బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు దోమలు ఈగలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లోనూ. అందుకని డోర్ మ్యాట్స్ కూడా బాగా తడి అవ్వకోకుండా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. సో ప్రతి డోర్ ఎంట్రన్స్కి ముందు డోర్ మ్యాట్ అయితే పెట్టుకుంటే చాలా బెటర్ అండి. ఇవన్నీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నా. సో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని. ఇంకా బట్టలు వాషింగ్ అయిన తర్వాత కిచెన్లో కూడా బాసన్లు అవన్నీ ఉంటే కడిగేసానండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి ఇంకా చేయాలి కానీ పనులు ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఇంక ఇక్కడితోటి వీడియో అయితే ఆపేస్తున్నాను. కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతానండి. ఇంట్లో పనులు ఉంటే నేను అసలు రెడీ అవ్వలేను. నాకు ఇల్లంతా కూడా క్లీన్గా ఉన్న తర్వాతనే నేను మంచిగా ఫ్రెష్ అప్ అయితే అవ్వగలను. పనులు ఎక్కడెక్కడే ఉంచేసి రెడీ అవ్వాలంటే నాకేంటో మనసు రాదండి. ఇల్లు క్లీన్గా లేదు, పనులన్నీ అలాగే ఉన్నాయి, నేను రెడీ అవ్వాలి ఇప్పుడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో మీలో ఇలా ఎంతమంది కనిపిస్తుంది నాకైతే కామెంట్ చేయండి. సో ఫైనల్గా క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయినాక నేను కూడా రెడీ అయిపోయినా. మధ్యాహ్నం లంచ్ అది చేశాక కొద్దిసేపు పడుకొని లేచానండి. లేచిన తర్వాత ఇంక ఇక్కడ హెయిర్ అది సెట్ చేసుకుని పాప కోసం అయితే వెళ్తున్నా. 3 o'clock వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా ఇక్కడ ఇలా అయితే రెడీ అయిపోయానండి సింపుల్గా. సో ఇంట్లోనే కాబట్టి అంత ఏముండదు, మామూలుగా ఒక టాప్ ప్యాంట్ అయితే వేసుకున్నా. ఇంకా హెయిర్ అది సెట్ చేసుకున్నాక నల్ల పూసలు అండి అవి చేతిలో ఉన్నాయి కదా, చైన్ ఉంటుంది కదా, అది కొంచెం ముడి పడిపోయింది, అది తీయటం రావట్లేదు, ట్రై చేస్తున్నా. ఇంకా టైం అయిపోతుందని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను పాప కోసం అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
బాయ్ బాయ్, టేక్ కేర్.